వ్యతిరేకంగా తిరుగుతున్న టౌన్ బస్సుల మీద, నిబంధనలకు వ్యతిరేకంగా తిరుగుతున్న టౌన్ బస్సుల మీద, పర్మిట్లు లేకుండా తిరుగుతున్న టౌన్ బస్సుల మీద, ఆటో కార్మికులకు కడుపు కొడుతున్న టౌన్ బస్సుల మీద కట్టాలి. టౌన్ బస్ ఆగడాలను వద్దులనే నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం, వద్దులనే సిఐటియు, నిబంధనలకు వ్యతిరేకంగా తిరుగుతున్న టౌన్ బస్సుల మీద, నిబంధనలకు వ్యతిరేకంగా తిరుగుతున్న టౌన్ బస్సుల మీద టౌన్ బస్సుల మీద చర్యలు తీసుకునే వరకు, అతిక్రమి తిరుగుతున్న టౌన్ బస్సుల మీద. నెల్లూరు నగరంలో సిటీ సర్వీసులు టౌన్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కేటాయించిన రూట్లలో కాకుండా, వాళ్ళకి కేటాయించిన టైంలో కాకుండా, వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళకి కావాల్సిన రూట్లో తిరిగే విధంగా వాళ్ళకు అనుకూలమైనటువంటి ఎంత టైం కావాలో అంత టైంలో పెట్టుకొని, ఆర్టీసీ అయితేనేమి, ప్రధాన కూడళ్ళైనటువంటి ఆర్టీసీ, అదేవిధంగా గాంధీ బొమ్మ, స్టోనస్పేట వంటి ప్రాంతాల్లో వాళ్ళకి ఎంతసేపు కావాలో అంతసేపు పెట్టుకొని అక్కడే ఆటో కార్మికులు కడుపులు కొట్టే విధంగా టికెట్లు ఎక్కించుకుంటూ, వాళ్ళ బస్సు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బస్సు వచ్చి అక్కడ ఆగేంత వరకు అక్కడ బస్సులు పెట్టుకొని అనేక రకాలుగా ఆటో కార్మికులు ఇబ్బంది పెడతా ఉన్నారు. అదే కాకుండా వాళ్ళకి ఏ పర్మిట్ అయితే ఉందో ఏ ప్రాంతానికి పోయేదానికి అక్కడ దాకే పోవాలా. అది కాకుండా వాళ్ళు ఆ కొత్తూరు నుంచి శ్రామిక నగర్కి ఎన్ని బస్సులకు పర్మిట్ ఉందో తెలియదు. కానీ మనం గతంలో ఆర్టీఏ అధికారులకు అనేక దఫాలుగా చెప్పాం, ఇక్కడ ఉన్నటువంటి టౌన్ బస్ యాజమాన్యం దౌర్జన్యాలకు దిగుతూ ఉన్నారు, వాళ్ళు అనేక రూట్లు మరిచి వాళ్ళ రూట్లో తిరుగుతూ ఉన్నారు, టయాలు మరిచి వాళ్ళ టయాల్లో తిరుగుతూ ఉన్నారని. కానీ ఆర్టీఓ అధికారులు వారి మీద దృష్టి పెట్టలేదు. కేవలం ఈ టౌన్ బస్ యాజమాన్యం దౌర్జన్యానికి దిగుతూ ఉంది ఆటో కార్మికుల మీద. మన ఆటో కార్మికులు అడిగితే మేము మిమ్మల్ని గుద్దేస్తామనే పద్ధతుల్లో ఆ డ్రైవర్లు చెప్పడం, మేము ఎంతసేపు అయినా పెట్టుకుంటాం, మమ్మల్ని ఎవరు అడిగేదనే పద్ధతుల్లో వాళ్ళు ఆటో కార్మికులను దుర్భాషలు ఆడుతూ ఉన్నారు. ఇదంతా మేము నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే ఆర్టీఏ అధికారులు వారిపై చర్యలు తీసుకోకపోతే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో కార్మికులందరినీ సమీకరించి ఆర్టీఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన దగ్గరలో ఉండేటటువంటి కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు ఎన్ని బస్సులకు పర్మిట్లు ఉన్నాయో తెలియదు, దాదాపు అక్కడ కూడా ఒక 7-8 బస్సులు తిరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా ప్రభుత్వానికి గండి కొడుతూ అక్రమ మార్గంలో వాహనాలు తిరుగుతూ ఉన్నాయి. వీటి వల్ల దాదాపుగా ఆయా ప్రాంతాల్లో బ్రతికేటటువంటి ఆటో కార్మికులు వందలాది మంది వాళ్ళ యొక్క జీవనం కోల్పోతున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రైవేట్ సిటీ బస్సులపై దృష్టి కేంద్రీకరించి ఈ యొక్క వాహనాల యొక్క అక్రమ మార్గాలను అరికట్టండి అని చెప్పి గత 6 నెలల నుంచి మేము ఆర్టీఏ ఆఫీసులో అధికారులకి రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాం. సరే, ఎప్పటికైనా స్పందించకపోతారా, కార్మికుల యొక్క స్థితిగతులు మారకపోతాయని చెప్పి ఈ 6 నెలల నుంచి వెయిట్ చూసాం. అయినా కూడా ప్రయోజనం లేని దానివల్ల ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది కామ్రేడ్స్. అట్లాగే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల దాదాపు నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి 50,000 మంది ఆటో కార్మిక కుటుంబాలు వీధిన పడ్డాయి. దానికి తోడు ఒక నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోనే ఉచిత బస్సు లేని దానివల్ల చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాల ఆటోలన్నీ కూడా ఇక్కడే వచ్చి జీవనం సాగిస్తూ ఉన్నాయి. అందుకని మన నెల్లూరు సిటీకి దగ్గరలో ఉండేటటువంటి మండలాలకు సంబంధించి ఈ ప్రైవేట్ బస్సులు బాగా ఆదాయం వస్తున్నది కాబట్టి రూట్ పర్మిషన్లు తీసుకోకుండా గవర్నమెంట్ ఇచ్చినటువంటి టైమింగ్స్ పాటించకుండా ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారు. వీటి మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలా, లేని పక్షంలో ఈ యొక్క ఆందోళనని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.